అసలు ఈ కులాల కుంపట్లు మతాల ముచ్చట్లు ఓహో మేము బీసీలం కాబట్టే కదా, మేము అణగారిన వర్గాలం కాబట్టే కదా వారు మనకిచ్చిన అతిపెద్ద ఆస్తి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ. అసలు బీసీ రక్షణ చట్టం నిజంగా ఉపయోగమా? బీసీ రక్షణ చట్టం అనేది బీసీలకి శ్రీరామ రక్ష. ఎన్నో ఘటనలు బీసీల మీద దాడులు. ఎక్కడో సర్దార్ సర్వాయి పాపన్న గారు ఒక సామాన్య కల్లుగీత కుటుంబం నుంచి జన్మించి వచ్చిన వ్యక్తి రాజ్యాధికారం చేసి ఎన్నో కోటలను కొల్లగొట్టి చేసినటువంటి వ్యక్తి. నేను ఇటువంటి రాజకీయాల్లోకి పొరపాటును ఎన్నో ఉద్యమాలు చేస్తూ, ఎన్నో కష్టాలు పడుతూ, ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ, బీసీల హక్కుల కోసం నిరంతరంలో సమాజంలో స్పందిస్తూ, ఉద్యోగాలు వదిలి ఫ్యామిలీని పక్కన పెట్టి బీసీల కోసమే నా జీవితం అంటూ సమాజంలో నిరంతరం శ్రమిస్తున్న మన బీసీ జాతి ముద్దుబిడ్డ యమ మురళీ గౌడ్ గారు ఈరోజు మన స్టూడియోలో వచ్చారు. ముందుగా నమస్కారం అండి. నమస్కారం అండి. మన రావు టీవీ ప్రేక్షకుల కోసం మీ కుటుంబ నేపథ్యం, అలాగే మీ ప్రాంతం, మీ బాల్యం గురించి తెలుపగలరు? థ్యాంక్ యూ సాంబశివరావు గారు. నిజంగా చాలా సంతోషం. మీరు ఒక మంచి ప్రయత్నం మొదలుపెట్టారు. ముందుగా మీకు అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా వీక్షకులకి మన రావు టీవీ యూట్యూబ్ ఛానల్ రాబోయే రోజుల్లో బీసీల గళంగా, బీసీల గొంతుకుగా కాబోతుంది. సో కాబట్టి ప్రతి ఒక్క బీసీ సోదరుడు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, నలుగురికి తెలియచేయండి. ఇక ఏదైతే మీరు అడిగారో సాంబశివరావు గారు, నా కుటుంబ నేపథ్యం కానివ్వండి, నల్లేరు మీద నడకైతే కాదు, ప్రతి ఒక్క బీసీ సోదరుడి ప్రయాణం ఎలా మొదలైందో నా ప్రయాణం కూడా అలాగే మొదలయ్యింది. మా నాన్నగారి పేరు యామా పున్నయ్య, మా అమ్మగారి పేరు సీతమ్మ. మాది వచ్చేసి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం, నెకరికల్లు మండలం, నెకరికల్లు గ్రామం. మా తండ్రి గారు వృత్తిరీత్యా గీత కార్మికుడు. ఆ గీత వృత్తి ద్వారా వచ్చిన అరాకొర ఆదాయంతోనే మమ్మల్ని చదువులు చదివించడం కానివ్వండి, మమ్మల్ని ఒక స్థాయికి తీసుకురావడానికి మా తల్లిదండ్రులే అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక బాల్యం అవన్నీ యాజ్ ఇట్ ఈజ్ ప్రతి ఒక్కరికి జరిగిన ఇది, కానీ అందులో స్కూలింగ్ అంతా మా గ్రామంలోనే జరిగింది. తర్వాత +2కి వచ్చేసి నేను మా ఊరి దగ్గరలోనే రావిపాడని ఉంటే ఐటీఐ కాలేజీలో చేయడం జరిగింది. తర్వాత కాలక్రమంలో పెళ్ళైన తర్వాత ట్రిపుల్ కెరీర్ మొదలుపెట్టడం జరిగింది. సో ఆ కాలక్రమంలోనే నేను ఇక తర్వాత జాబ్ ప్రొఫెషన్గా వెళ్ళిపోవటం. 2010 వరకు నేను జాబ్ ప్రొఫెషన్లోనే ఉండటం జరిగింది. వివిధ కంపెనీల్లో జాబ్ చేసుకుంటూ రావడం జరిగింది. 2010 తర్వాత నేను సొంతగా ఒక కంపెనీని స్థాపించి కంపెనీ ద్వారా ఎదగాలి అనే ఒక ఆలోచనతో యాజ్ ఏ కాంట్రాక్టర్ వర్కర్గా నేను నా కెరీర్ 2010 నుంచి రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అతి సామాన్య కుటుంబం నుండి వచ్చి నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్యాయం జరిగిన మొదట వినబడే గొంతుకల్లో స్పందించే వ్యక్తుల్లో మీరుంటారు. ఈ బీసీ ఉద్యమాల్లోకి ఎలా వచ్చారు? మీరు రావడానికి గల కారణాలు ఏంటి? ఇందులో పెద్ద విషయమేం లేదండి. సింపుల్ గా చెప్పాలి అంటే నా కాంట్రాక్ట్ వర్క్ నేను చేసుకుంటా నా కెరీర్ లో నేను బిజీగా ఉన్న పరిస్థితుల్లో అది 2013 అనుకుంటా, మా స్నేహితుడు గ్రామ సర్పంచ్గా పోటీ చేయడానికి తను రావటం జరిగింది మా గ్రామంలో. సో అతనికి ఏంటంటే అక్కడ ఓటు లేకపోవటం, తన మిస్సెస్ కూడా ఓటు లేకపోవటం వల్ల వాళ్ళ అన్నయ్య గారి భార్యని నించోబెట్టడం జరిగింది. ఆ టైంలో మా స్నేహితుడు కొంచెం వెనుదనుగా ఉంది దానికి రమ్మని చెప్పేసి నన్ను పిలవటం, తనకి చేదోడు వాదోడుగా వెళ్ళటం జరిగింది. అప్పటికే గ్రామంలో ఉన్నటువంటి మా మిత్రులు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మా యొక్క స్నేహితుడికి అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు మద్దతు తెలిపారు. అఖండ మెజారిటీతో గెలిచాడు. ఆ విధంగా వెళ్తున్న పరిస్థితుల్లో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయాలు ఒక రకంగా ఉంటాయి, నియోజకవర్గ స్థాయిలో రాజకీయాలు ఒక రకంగా ఉంటాయి అనేది మొట్టమొదటిగా అక్కడే నేను తెలుసుకున్నాను. గ్రామ స్థాయిలో ఏంటంటే అందరూ తెలిసిన వ్యక్తులే, ఎలా ఉండాలి ఏంటి, ఏదన్నా తప్పొప్పులు చేసినా కానీ చెప్పి సరిదిద్దే మిత్రులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. ఆ యొక్క సర్పంచ్ ఎలక్షన్ జరిగిన 6 నెలలకి సార్వత్రిక ఎన్నికలు రావడం జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లోకి వచ్చేసరికి పూర్తి స్థాయిలో అక్కడ చాలా రకరకాల మార్పులు రావడం జరిగింది. పూర్తి స్థాయిలో అంటే ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో వారి కనుసన్నల్లోనే గ్రామ స్థాయి రాజకీయాలు కూడా మొదలయ్యాయి. అంటే అప్పటి వరకు ఎవరైతే కష్టపడ్డారో గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు, ఆ గ్రామస్తులు సహకరించినటువంటి వ్యక్తి, వీరందరికీ కూడా అంత ప్రాధాన్యత లేకుండా ఏదైతే నియోజకవర్గ స్థాయి వ్యక్తులే శాసించే స్థాయికి వచ్చింది. అంటే ఇక్కడ కష్టపడింది ఆ గ్రామంలోని గ్రామస్తులు, ఏదైనా ఆర్థిక చేయూతను అందించింది గ్రామంలోని పెద్దలు, అదేవిధంగా మోరల్ సపోర్ట్ చేసింది గ్రామంలోని స్నేహితులు. మంచైనా చెడైనా కానీ ఏదైనా కానీ చేయగలిగిన పరిస్థితిలో ఉన్న ఆ గ్రామ ప్రజల మనోభావాలని కూడా కాదని నియోజకవర్గ స్థాయి వ్యక్తులు శాసించే పరిస్థితి కలిగింది. అలా జరుగుతున్న క్రమంలోనే మా స్నేహితుడు ముందుకు వెళ్తూ ఉన్నారు. తర్వాత కాలక్రమంలో కొన్ని నియోజకవర్గ స్థాయిలో వ్యక్తులు ఎలాంటివి వాళ్ళ నోటి నుంచి మాటలు విన్నానంటే, మీరు బీసీలు రాజకీయం చేయలేరు, అదేవిధంగా మీరు మీ సామాజిక వర్గం కొంతే ఉంది, మీరు దీనికి పనికిరారు అని చెప్పేసి
నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు అనటం వల్ల ఆ రోజు నిజంగా చాలా బాధ కలిగింది. ఎందుకంటే కింద స్థాయిలో చూసుకుంటే గ్రామంలో అప్పటి వరకు మాకు అసలు ఈ కులాల కుంపట్లు మతాల ముచ్చట్లు కూడా లేవండి అప్పుడు. ఎందుకంటే మేము అప్పటి వరకు మేము చూసింది వాస్తవంగా చెప్పాలంటే నేను ఆ యొక్క ఎలక్షన్కి వచ్చేంత వరకు కూడా కులం కూడు పెట్టదు అందం అన్నం పెట్టదు అనే ఒక కాన్సెప్ట్తో ఉన్న వ్యక్తిని. అంటే కులం కూడు పెట్టదంటే ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు లేదంటే ఇంకో రకంగా ఉన్నప్పుడు అయ్యా నాకు ఒక 10,000 ఇవ్వమంటే ఆ కులం వాళ్ళు ఇస్తారా? ఇవ్వరు కదా. కానీ స్నేహితుడు ఇస్తాడు, శ్రేయోభిలాషులు ఇస్తారు. అదేవిధంగా పెళ్లిల్లో చూస్తూ ఉంటాము, అబ్బాయి అందంగా ఉండాలి అమ్మాయి అందంగా ఉండాలి అంటుంటారు. ఓకే, వెల్ అండ్ గుడ్. మనిషి బాహ్య అందం మనిషి మనుగడని సాగించలేవండి, మనస్సు అందంగా ఉండాలి. సో అలాంటి కాన్సెప్ట్లో నేను ఉన్న వ్యక్తిని ఇలాంటి పరిస్థితులు చూసిన తర్వాత ఓహో మేము బీసీలం కాబట్టే కదా, మేము అణగారిన వర్గాలం కాబట్టే కదా మా మీద ఈ వివక్షత అని చెప్పేసి అర్థం చేసుకొని అప్పట్లో ఒక గ్రామ స్థాయి పదవి కూడా నాకు ఇస్తానని చెప్పేసి బాహాటంగా చెప్పిని వద్దు మా కులపోళ్ళు ఉన్నారు అని ఆ అవమానం కూడా నేను ఎదుర్కొన్నాను. అలా ఎదుర్కొన్న సందర్భంలో ఓకే ఈ నా ప్రయాణం నా గమ్యం ఇది కాదు అనుకొని తర్వాత ఏదైతే 2014లో బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు, వారు ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి గెలిచారు. సో వారి దగ్గరికి వెళ్ళడం, వారి ద్వారా నేను బీసీ సంఘాల్లోకి రావాలని చెప్పేసి నా యొక్క ఇష్టాన్ని వారికి తెలియచేయటం, వారు ఒక వారం రోజుల పాటు నన్ను రకాలమైనటువంటి అంటే నాకు కూడా తెలియదు అది ఆయన ఏం చెప్తున్నారు ఏంటి అన్నది కూడా నాకు తెలియదు. నేనేంటంటే ఇవాళరా రేపు అంటున్నారని నేను అనుకున్నాను. కానీ నాలో క్యాపబిలిటీ ఏముందనేది తెలుసుకోవడానికి సుమారు 5 రోజులు తిప్పించుకున్న తర్వాత తిప్పించుకోవడం మీన్స్ ఆయన వెళ్ళిరా అంటున్నారు అంటే నాలో ఉన్న పేషెన్స్ ఏందనేది తెలుసుకోవడానికి ఆయన చేస్తున్నారని నాకు తెలియదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే 5th నాడు ఆయన ఒకటే మాట అన్నాడు, మొండోడులాగా ఉన్నావని చెప్పేసి ఆ రోజు నాకు బీసీ సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి నా ప్రయాణం బీసీల్లో మొదలయ్యింది. ఓకే, వాస్తవం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపు 150 బీసీ కులాలు ఉన్నాయి, 50 వరకు ఎస్సీ ఎస్టీ కులాలు ఉన్నాయి, 5-6 ఓసీ కులాలు ఉన్నాయి. కానీ ఒక్క 2 కులాలు మాత్రమే సేమ్ పీఠాన్ని ఎక్కారు బీసీలుగా. మీరు అది ఎప్పుడు సాధించాలనుకుంటున్నారు, ఏ విధంగా సాధించాలనుకుంటున్నారు, అసలు అటువంటి ఆలోచన ఉందా లేదా? ఖచ్చితంగా అండి, మా యొక్క అంతిమ లక్ష్యం రాజ్యాధికారం. మీరు అన్నట్లుగా ఇప్పటి వరకు ఏంటంటే మన బీసీ సామాజిక వర్గాలకి ఆర్థిక చైతన్యం అనేది లేకపోవటం, విద్యా చైతన్యం అన్నిటికీ మించి విద్యా చైతన్యం లేకపోవటం వల్ల ఈ పరిస్థితులు ఇప్పటి వరకు కొనసాగినాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన పెద్దలు వచ్చేసి అప్పట్లో వాళ్ళు రెక్కాడితే డొక్కాడలేని పరిస్థితి, కులవృత్తులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అప్పట్లో వాళ్ళకున్న ఆర్థిక స్థితిగతుల్లో ఉన్నంతలో వారు మనకిచ్చిన అతిపెద్ద ఆస్తి విద్యను అందించడం వల్లనే ఈరోజు మనం ఇలాంటి స్టూడియోలో కానివ్వండి, వేదికలపైన కానివ్వండి అనర్గళంగా మాట్లాడగలుగుతున్నటువంటి విషయం. సో కాబట్టి మన ముందు పెద్దలు లేనిది మనం లేము. సో వారి పరంపర ద్వారా మనం ఆ రోజు వాళ్ళు మనకి విద్యను అందించబట్టి ఈరోజు కొద్ది గొప్ప మనం చైతన్యం అయ్యాం. కాబట్టి ఖచ్చితంగా ఈ చైతన్యం ద్వారా సామాజిక చైతన్యం అన్ని వర్గాలని సామాజికంగా చైతన్యపరచి రాజ్యాధికార దిశగా సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగా ఇప్పటికే కుల సంఘాలను కానివ్వండి, బీసీ సంఘాలు కానివ్వండి, వారి వారి కార్యాచరణ చాలా చక్కగా చేసుకుంటూ ప్రజల్లో ఒక చైతన్యం తెచ్చే విధంగా వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇది గుర్తెరిగినటువంటి ఈ ఆధిపత్య పార్టీలు, మరొక మాట చెప్తున్నాను, ఈ ఆధిపత్య పార్టీలు ఏదైతే బీసీలు చైతన్యం అయ్యారు అంటే రాజ్యాధికారంగా సాగారు అంటే రాజ్యాధికారం వస్తే మన మనుగడకు ప్రశ్నార్థకరం అవుతుందేమోనని కొంతమంది, అందరిని అంటలేదండి, మళ్ళీ ఇందులో కూడా నేను ఆధిపత్య వర్గాల్లో కూడా చాలా మంచి సోదరులు ఉన్నారు, మనకి ఒక మంచి చక్కటి సూచనలు ఇచ్చే సలహా ఇచ్చే సోదరులు కూడా ఉన్నారు, వాళ్ళందరినీ అంటలేదు. ఏదైతే రాజకీయ కుట్రతో ఉన్నటువంటి వ్యక్తుల గురించి నేను మాట్లాడుతున్నాను. సో కాబట్టి వాళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నాను, మేము చాలా చైతన్యం అయ్యాము, రాజ్యాధికార దిశగా సాగుతూ ఉన్నాము. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులను కలుపుకొని మేము రాజ్యాధికారిగా వెళ్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఇంకొక విషయం ఏంటంటే 1983 వరకు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీలే రాజ్యాధికారం చేస్తూ వచ్చాయి. అప్పుడేమన్నా బీసీల్లో ఏమన్నా చైతన్యం కలిగిందా? బీసీలో ఏమన్నా సామాజిక చైతన్యం, సామాజిక భద్రత, ఆర్థిక చైతన్యం, రాజకీయ చైతన్యం ఎంతవరకు ఉంది? లేని పరిస్థితి. అయితే 1983లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ద్వారా కొద్దో గొప్ప బీసీలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి, బీసీల్లో రాజకీయ చైతన్యం కల్పించారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాజకీయ చైతన్యం కలిగించారో అది కొనసాగుతుందా అంటే $1 మిలియన్ ప్రశ్న. ఓకే, అది జరగట్లేదు ఇప్పుడు. ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అని కొనసాగినటువంటి పార్టీ 1999 వరకు కూడా చాలా చక్కగా బీసీలకి పెద్దపీట వేస్తూ సాగినటువంటి పార్టీ.
కానీ కాలక్రమంలో బీసీలకి పెద్దపీట అని పేరుకే చెప్పేసి ఇప్పుడు పీట కూడా ఎక్కడుందో కూడా వేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాము. ఓకే. ఏమవుతుంది అంటే ఇక బీసీలు రాజకీయంగా ఎదిగారు అంటే వారి సవరణలు వాళ్ళే చేసుకుంటారు. పేపర్కి వచ్చేసేమో బీసీలకి పెద్దపీట అంటున్నారు, వాస్తవంలో చూసుకుంటేనేమే పీటే దొరకని పరిస్థితి అవుతుంది. సో కాబట్టి మేమేమంటామంటే మా యొక్క బలమైన కోరిక ఇప్పటి వరకు ఆధిపత్య వర్గాల్లో అయినటువంటి రెడ్డి సామాజిక వర్గం కానివ్వండి, కమ్మ సామాజిక వర్గం కానివ్వండి సీఎం పీఠం మీద కూర్చున్నారు. వాళ్ళు చక్కగా వారికి కావాల్సినటువంటి ఆయా సామాజిక వర్గాలకు కావాల్సినటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ చైతన్యంతో మెండుగా ముందుకు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. మీరు ఎక్కువగా బీసీ రక్షణ చట్టం కావాలి, బీసీ రక్షణ చట్టం మీద చాలా ఉద్యమాలు చేస్తున్నారు. అసలు బీసీ రక్షణ చట్టం నిజంగా ఉపయోగమా? సో అది ఏ విధంగా బీసీలకు ఉపయోగపడుతుంది? మంచి ప్రశ్న అండి. బీసీ రక్షణ చట్టం అనేది బీసీలకి శ్రీరామ రక్ష. మనం ఇటీవల కాలం చూసుకున్నా కానీ, లేదంటే నేను ఈ 12 ఏళ్ల నుంచి చూస్తున్న పరిస్థితులు చూసుకుంటే ఎక్కడ చూసినా కానీ బీసీల మీద దాడులు, అత్యంతమైన దాడులు, అరాచకాలు, మనుషుల్ని చంపేస్తున్నటువంటి పరిస్థితి. దేనికి? ఆ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీరు చిన్న కులమోడు, వీడిని చేస్తే ఎవడొస్తాడు ఏంటి అనేది అధికార బలంతో, ఆధిపత్య బలంతో చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇలాంటి వాటిని అడ్డుకట్ట వేయాలి అంటే ఖచ్చితంగా బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం ఉండాల్సిందే. అంటే సామాజిక వివక్షత ఉండబట్టే కదా ఈ విధమైన దాడులు జరుగుతూ ఉంది. అదే ఎవరైతే ఆ దాడులకు గురవుతున్న వ్యక్తులు సామాజికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులైతే వారిపైన ఇలాంటి దాడులు చేస్తారా? చేయరు. అంటే రాజ్యాంగం ప్రకారంగా ఇంకా మనం సామాజిక వివక్షత ఎదుర్కొంటున్నాం కాబట్టి ఎవరైనా కానీ బీసీల మీద దాడులు కానీ బీసీల మీద ఇటువంటి ఆలోచనలు చేయాలంటే భయపడే విధంగా ఆ యొక్క బీసీ రక్షణ చట్టం ఉంటుంది కాబట్టి అది కావాలని మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాము. ఉదాహరణకి చెప్పాలంటే ఇప్పటి నుంచే కాదండి, 2014-19లో అప్పటి ప్రభుత్వంలో కానివ్వండి, 2024 ప్రభుత్వంలో అయినా కానివ్వండి, ఇప్పటి ప్రభుత్వంలో అయినా కానివ్వండి, ఎన్నో ఘటనలు బీసీల మీద దాడులు, పోలీస్ స్టేషన్లకు వెళ్తే కేసులు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఈ యొక్క పార్టీలకి కానీ ప్రభుత్వాలకు కానీ వీళ్ళంతా ఈ బీసీలు ఒక ఓటు బ్యాంకు నాయకులుగానే చూస్తున్నారు తప్పించి వీరి లాలనా పాలనా చూడాలనేది కూడా ఈ యొక్క ప్రభుత్వాలు పార్టీలు చేయకపోవడం బాధాకరం. అంటే ఈ పార్టీల యొక్క కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే ఎలక్షన్స్ వచ్చేసి ఆ హడావుడి 30 రోజులు జరుగుతూ ఉంటుంది. నామినేషన్ కాడి నుంచి ఏదైతే ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ వరకు ఒక 30 రోజుల ప్రక్రియ. ఈ 30 రోజుల్లో ఈ బీసీలను ఎలా చూస్తారంటే మీరు లేకపోతే మేము లేరు, పార్టీ మీది అని చెప్పేసి భుజాల మీదకి ఎక్కించుకొని నెత్తికి ఎక్కించుకొని ఊరేగుతూ ఉన్నటువంటి పరిస్థితి. 30 రోజులు దాటిన తర్వాత సుమారు 1500 రోజులు అంటే దగ్గరగా 4.5 ఏళ్ళు పైనే తొక్కి పట్టి బీసీలను బయటికి రానియకుండా పార్టీల నామినేటెడ్ పదవుల్లో వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకొని రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి బీసీల మీద అంత ప్రేమ ఉంటే నామినేషన్ పదవుల్లో బీసీలకి పెద్దపీట ఎందుకు వేయట్లేదు? నామినేటెడ్ పదవులు అంటే ఈ పార్టీ తీసుకునే నిర్ణయాలే. బీసీలకి మేము 50% రిజర్వేషన్ అనే కాన్సెప్టే మీకుంటే నామినేటెడ్ పదవుల్లో మీ చేతుల్లో ఉన్నదే కదా. 50% రిజర్వేషన్ నామినేటెడ్ పదవులు అందరికీ బీసీలకి ఇవ్వచ్చు కదా. అన్ని కులాలని ఇక్కడ బీసీల్లో అన్ని కులాలని కలిసే విధంగా చేయొచ్చుగా, కానీ చేయవు. ఎలక్షన్లోకి వచ్చేదంత వరకే నామినేటెడ్ పదవుల్లో మీకు రిజర్వేషన్లు అద్దని చెప్తారు, వచ్చిన తర్వాత యథా రాజా తదా ప్రజా అన్నట్లుగా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇది గత 79 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది కదా. కానీ ఇంకా బీసీలు తెలుసుకోకుండా ఈ ఏదైతే ఓసీ పార్టీలోనే ఉంటున్నారో మరి దీనికి ఒక ఫుల్ స్టాప్ ఎప్పుడు, దీనికి ఒక ప్రత్యామ్నాయం ఏదైతే మీరు బాగుంటుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు మీరు అన్నట్లుగా సామాజిక చైతన్యం ఆర్థిక చైతన్యం అంశాల్లోనే మన వాళ్ళు ఇంకా అక్కడే ఆ పార్టీలో ఉంటే ఆ పార్టీ వాళ్ళు ఇచ్చే ఆ పదవులు కానివ్వండి, లేదంటే ఆర్థిక అంశాల్లో వాళ్ళు ఇచ్చే యొక్క అవసరాలు కానివ్వండి, వాటి గురించి ఆలోచిస్తున్నారు. కానీ స్వతహాగా నా కాళ్ళ మీద నేను నిలబడి మా బీసీ పార్టీ మాకుంది అని చెప్పేసి ధైర్యంగా బయటకు వస్తే ఖచ్చితంగా ఇంకో ప్రత్యామ్నాయం దిశగా అడుగులు వేయొచ్చు. అందులో భాగంగా ఇటీవల మన సోదరులు బీసీవై పార్టీ అధినేత కోడే రామచంద్ర యాదవ్ గారు కూడా చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. ఆయన కూడా నిజంగా చాలా మనం ఖచ్చితంగా అలాంటి వ్యక్తులను కూడా మనం ప్రోత్సహించాలి. ఎక్కడ సమస్యలు ఉన్నా కానీ సమస్యల దగ్గరికి వెళ్ళి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈయన బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఈయన ఈ విధంగా పోరాటాలు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆయన మీద ప్రతిపక్షం అని చెప్పేసి ఒక ముద్ర వేస్తుంది. అంటే ప్రతిపక్షం అనే పార్టీ ఎందుకు ఉంటుందండి? ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఏలెత్తు చూపి మీరు ఇలా చేయకూడదు అని చెప్పేసి చెప్పడమే కదా ప్రతిపక్షాల పాత్ర. అంటే మీరు బోడే రామచంద్ర యాదవ్ గారిని మీరు ఆ విధంగా ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు అంటే ఏమనుకుంటున్నారు? ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు నిజంగా చాలా బాధాకరం. బోడే రామచంద్ర యాదవ్ గారు ఒక వ్యక్తి అనుకుంటున్నారేమో, మీరు ఇలాగే చేసుకుంటా పోతే ఖచ్చితంగా ఒక శక్తిగా కూడా అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
నాకు తెలిసి కూటమి అధికారంలో రావడానికి ముఖ్య కారణం బీసీలు. ఆ బీసీలకి కోరుకున్నది కూడా బీసీ రక్షణ చట్టం ఒకటి, ఏదైతే కార్పొరేషన్కి నిధులు. కానీ దాదాపు ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అవుతున్నా బీసీ రక్షణ చట్టం ఇవ్వలేదు, అలాగే కార్పొరేషన్ నిధులు కూడా ఇవ్వలేదు. సో ఇవి ఇచ్చిద్దని మీరు భావిస్తున్నారా? అలాగే ఒకవేళ ఇవ్వకపోతే వీటిని సాధించడం కోసం ఒక బీసీ నాయకులుగా మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు? అది ఇందాక చెప్పినట్టుగా బీసీలు అంటేనే ఆశల పల్లకిని మోస్తూ ఉండటమే ఈ యొక్క బీసీల పరిస్థితి. వాస్తవంగా అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ రోజు స్పష్టమైన హామీ ఇచ్చింది. ఉదాహరణకి చెప్పాలంటే అమర్నాథ్ గౌడ్ హత్య నిందితుల్ని ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే అరెస్ట్ చేసి శిక్ష పడేలాగా చేస్తామన్నారు. ఇప్పటికే సంవత్సరం దాటిపోయింది, 400 రోజులైంది. మరి ఎక్కడ న్యాయమా, నువ్వెక్కడా అని అడుగుతున్నారు. అంటే ఎవరు బహిరంగంగా ప్రశ్నించలేకున్నారని ప్రభుత్వం అనుకుంటుందేమో, కానీ ఎవరికి వాళ్ళు మనసులో ఈ యొక్క ఆవేదన ఉంది. అదేవిధంగా ఈ యొక్క పార్టీ సామాజిక ఆర్థిక అంశాలు మెండు కావాలని ఈ యొక్క కార్పొరేషన్ల ద్వారా నిధులు విడుదల చేయాలి. కానీ ఇప్పటివరకు ఆ నిధులు ఎక్కడ? సో కాబట్టి ఏ పార్టీ అయినా కానీ దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏంటంటే అధికారంలో వచ్చే అంతవరకే మా లాలింపులు ఉంటాయి చెప్పించి అధికారంలోకి వచ్చినాక మా యొక్క పనులే మాకుంటాయి, మా యొక్క అవసరాలు, మా యొక్క ఆర్థిక చైతన్యం, మా యొక్క రాజకీయ చైతన్యం ఉంటుంది అన్నట్టుగానే ప్రవర్తిస్తున్నాయి తప్పించి ఈ ఓట్లేసినటువంటి ఈ యొక్క సామాజిక వర్గాల కనీస అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నాను. 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఆంధ్రప్రదేశ్లో కంటే తెలంగాణలో 42% రిజర్వేషన్ కోసం కావచ్చు, మల్లన్న లాంటి అతను బీసీ పార్టీ పెట్టి స్వతంత్రంగా పోటీ చేస్తానని కావచ్చు, ఇటువంటి వాదం తెలంగాణలో ఎక్కువ ఉంది. కానీ తెలుగు ప్రజలు ఉన్న ఆంధ్రాలో లేదు. ఎక్కడ ఈ లోపం ఎక్కడ ఉంది? ఓకే, మంచి ప్రశ్న అడిగారు. తెలంగాణ అంటేనే సాయుధ పోరాటాలతో ఉన్నటువంటి గడ్డ. వారు సాధించుకున్న ప్రతి ఒక్కటి పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి వ్యక్తి. ఎక్కడో సర్దార్ సర్వాయి పాపన్న గారు ఒక సామాన్య కల్లుగీత కుటుంబం నుంచి జన్మించి వచ్చినటువంటి వ్యక్తి, రాజ్యాధికారం చేసి ఎన్నో కోటలను కొల్లగొట్టి చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా దొరలకి తిరుగుబాటు చేసి రోకల బండితో ఆ యొక్క సాయుధ దళాలను తరమగుట్టినటువంటి చాకల ఐలమ్మ గారు పుట్టినటువంటి గడ్డ. ఇట్లా ఎంతోమంది మహానుభావులు జన్మించిన ఈ గడ్డలో ఎప్పుడు ఆ యొక్క నిరంతర పోరాటం అనేది వారి యొక్క హక్కుల కోసం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే తెలంగాణలో ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి అటువంటి పరిస్థితులు లేనటువంటి సందర్భం గతంలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ వాదం అనేది ఏకాడికి ఆ పార్టీ చట్టంలో ఇరుక్కుపోవడం వల్ల బయటికి బహిరంగంగా మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఏదైతే 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత బీపీ మండల్ గారి నివేదిక ప్రకారం ఆ రోజు స్థానిక సంస్థల్లో ఆ యొక్క రాష్ట్రాల ఇష్టం మేరకే రిజర్వేషన్ అని చెప్పేసి ఒక ప్రపోజల్ నడిపినప్పుడు ఎన్టీ రామారావు గారు అప్పుడు 44% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆనాడు ఆయన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి కాలక్రమంలో ఏమైంది అది అంటే ఆయా పార్టీల్లోని కొంతమంది ఈ యొక్క సామాజిక వర్గాలు రాజకీయ చైతన్యం కాకూడదన్న ఉద్దేశంతో చేసినటువంటి పరిస్థితి. అయినా తెలంగాణలో 50% సీలింగ్ దాటింది, తమిళనాడులో దాటింది, మొన్న మధ్య మన బీహార్లో కూడా అట్లా జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ విధంగా చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు అంటే బీసీల మీద ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలా. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న నా బీసీ సోదరులారా, పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప 42% మన తెలంగాణలో సాధించుకున్నారు. మనం కూడా ఆ విధంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. మీ పోరాటం చేయటం వల్ల ఎంపీపీలుగా మీరే ఉంటారు, ఎంపీటీసీలుగా మీరే వస్తారు, జెడ్పీటీసీలుగా మీరే వస్తారు, జెడ్పీపీలుగా మీరే వస్తారు. ఆలోచించండి, మీ రాజమార్గానికి అవకాశాలు మీరే ఏర్పరచుకోవాలి. కాబట్టి ఆ దిశగా పోరాటాలు చేయాలి. నేడు ఎక్కువగా కనిపిస్తుంది బీసీ సంఘాల్లో, బీసీ కులాల్లో జిల్లాల పేర్లు. ఇప్పటి వరకు ఎవరైతే అధికారంలో భాగస్వాములు అయ్యారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే భావించారో వాళ్ళ జిల్లాల పేర్లే పెట్టుకున్నారు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాకి వెళ్తే గౌతు లచ్చన్న గారి పేరు కావాలని, కాకినాడ జిల్లాకి వస్తే ఎంఎస్ఎన్ నాయకర్ గారి జిల్లా, మల్లాడి సత్యలింగ నాయకర్ గారి జిల్లా కావాలని, నరసరావుపేటకు వస్తే గుర్రం జాషుగా గారి జిల్లా కావాలని, అలాగే బద్వేలు ప్రాంతానికి వెళ్తే వీరబ్రహ్మం గారి జిల్లా కావాలని, ఇలా ప్రతి కులం వాళ్ళు వారి కులాల తరఫున ప్రతిపాదనలు పెడుతున్నారు. ఇవి నిజంగా అవుతుందంటారా? ఏం మా వాళ్ళు అడిగింది న్యాయబద్ధమైన కోరికలు కాదంటారా? ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు మహానుభావులు జాతుల కోసం సామాజికంగా చైతన్యం చేసే విషయంలో కానివ్వండి, ఆయా సామాజిక వర్గాల చైతన్యం కోసం పాటుపడిన వ్యక్తులు కాదా? ఎన్టీ రామారావు గారి జిల్లా పెట్టారు కదండి, వైఎస్ఆర్ జిల్లా పెట్టారు కదా. అంటే వాళ్ళ జిల్లాలు పెట్టినప్పుడు మరి బీసీ సామాజిక వర్గాలని చైతన్యపరిచి ఎంతో విధంగా కొద్ది గొప్ప చైతన్యం కలిగించినటువంటి మా సామాజిక వర్గాలు చెందిన మా పెద్దల పేర్లు పెట్టడానికి బాధ ఏంటి? ఖచ్చితంగా పెట్టాలా. మా వాళ్ళు అడిగిన ప్రతి ఒక్క అంశము న్యాయబద్ధమైంది, ఖచ్చితంగా వాళ్ళ పేర్లు ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాము. అంతెందుకండి, పథకాలకి అసలు ఎక్కడైనా కానీ మనం మహనీయుల పేర్లు ఎందుకు పెడతామండి? వాళ్ళు ఎప్పటికీ ఆ ప్రజల మనసులో సుస్థిరంగా వారి యొక్క నామస్మరణ ఉండాలా, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క జీవన విధానం, వారి యొక్క
పోరాటాలు ఎప్పటికీ మన్నం చేసుకునే విధంగా ఉండటానికి ఆ యొక్క పథకాలకు కానివ్వండి, లేదంటే విగ్రహాలు కానీ ఇలాంటి పెడుతున్న పరిస్థితి. మరి ఈ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినాక ఈ యొక్క పథకాలకి వాళ్ళ అధినాయకుడి పేర్లు లేదంటే వాళ్ళ బంధువుల పేర్లు పెట్టుకుంటున్నారు. ఇది కరెక్టేనండి? ఓకే, ఎవరు పేర్లు పెట్టాలండి? అంటే జనాభాలో 50% ఉన్నటువంటి మేము మా ద్వారా వివిధ రకాల పన్ను, ఇంటి పన్ను, కరెంటు పన్ను, ఆ పన్ను, ఈ పన్ను అని చెప్పేసి డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులు ఎక్కి పథకాల పేరు మీ పేరు పెట్టేసి మళ్ళీ ఆ పేరుతో మళ్ళీ మాకు పథకాల కింద డబ్బులు ఇస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? అంటే బీసీలకి మీరు సరైన సముచిత న్యాయం చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? ఇది కేవలం రాజకీయ కుట్రే తప్పించి బీసీలని ఆదుకోవాలని ఏ ఒక పార్టీకి లేదు అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. నిజంగా ఈ పార్టీలకి చిత్తశుద్ధి ఉంటే, బీసీల మీద గౌరవం ఉంటే, బీసీలు కావాలి అనుకుంటే మరి ఏ పథకాలకి మీరు బీసీల మహానుభావుల పేర్లు పెట్టారో చెప్పండి. బీసీల మీద మీకు గౌరవం ఉంటే ఇంతవరకు బీసీల కాన్సెప్ట్లో ఏ మహానుభావులు మీరు స్మరిస్తూ ఉన్నారో చెప్పండి. ఇప్పుడు కొన్ని చోట్ల చూస్తే డైరెక్ట్గా దేవుడి రూపంలోనే మనుషుల విగ్రహాలు పెట్టేస్తున్నారు. దాన్ని మనం ఏ విధంగా చూడాలి సమాజంలో? అభిమానం ఉండొచ్చండి ఎవరికైనా, కానీ అభిమానం వేరు. ఆ అభిమానాన్ని మరి ఎక్కువ తారాస్థాయికి తీసుకెళ్ళకూడదండి. ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్న అంశం నాకు తెలిసి తక్కిలపాడులో ఎన్టీ రామారావు గారి విగ్రహం కృష్ణుడి రూపంలో ఉన్నది. శ్రీకృష్ణుల వారు ఒక యాదవ సామాజిక వర్గానికే కాకుండా యావత్ ప్రపంచానికి కూడా ఒక దిక్సూచిలాగా ఉన్నటువంటి మహోన్నతమైన వ్యక్తి. వ్యక్తి శక్తి అది ఆయన గురించి చెప్పడానికి మన ఇది కూడా సరిపోదు. అలాంటి వ్యక్తిని మనం ఎప్పుడు స్మరించుకుంటూ ఉండే వ్యక్తి రూపంలో ఎన్టీ రామారావు గారు ఇది పెట్టడం అంటే చాలా బాధాకరం. ఎన్టీ రామారావు గారు వాస్తవంగా బీసీలకి ఆయన హయాంలో, నేను చెప్తున్నాను, ఆయన హయాంలో బీసీలకి చక్కగా కావాల్సిన మౌలిక వసతులు, ఆర్థిక అంశాలు, రాజకీయ అంశాల్లో కూడా ముందుకు నడిపించినటువంటి వ్యక్తి ఆయన హయాంలోనే. కాబట్టి సినిమాల్లో చూసుకున్నా కానీ, రాజకీయంలో చూసుకున్నా కానీ ఆయన గొప్ప వ్యక్తి, నో డౌట్ అబౌట్ ఇట్. ఆయన మనం ఖచ్చితంగా ఆయన్ని గౌరవించుకుంటాం, ఎన్టీ రామారావు గారిని. అట్లాగే ఈ యొక్క సమస్య ఎక్కడైతే తక్కిలపాడులో మొదలయ్యిందో ఆ అంశాన్ని బోడే రామచంద్ర యాదవ్ గారు సీరియస్గా తీసుకోవడం, తర్వాత మా యాదవ సోదరులు వారితో పాటు బీసీ సంఘాలు కూడా దీన్ని ముక్తకంఠంతో ఖండించిన పిదప తక్కిలపాడులోని ఆ గ్రామస్తులు మా మనోభావాల్ని గౌరవించి ఎస్ వీళ్ళని ఏదైతే వాళ్ళ ఇష్టం ఉందో వాళ్ళ ఇష్టపూర్వకంగానే వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ విగ్రహం మార్చారు కూడా. నిజంగా ఈ సందర్భంగా తక్కిలపాడు గ్రామస్తులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక రెండో విషయం ఏంటంటే, ఇక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహం కృష్ణ రూపంలో పెట్టడం అనేది నిజంగా అది కరెక్ట్ ఆలోచన కాదండి. రాబోయే రోజుల్లో కూడా ఎవరు ఇలాంటి ఆలోచనలు దయచేసి చేయకండి. దేవుణ్ణి దేవుళ్ళుగానే చూద్దామండి. కొందరు మనుషుల్లో దేవుళ్ళు ఉంటారు. ఎస్, అందుకే కదా మీరు ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టుకున్నారు. ఆయన దేవుడుగానే చూసుకుంటున్నాం, ఆయన ఆ దేవుళ్ళలాగానే చూద్దామండి. ఈ దేవుళ్ళు మీరు పోల్చాల్సిన పని ఏమిటండి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎస్ చనిపోయారు, ఆయన విగ్రహం పెట్టారు, ఆయన్ని అందులో దేవుడిగా చూసుకుంటున్నారు, వెల్ అండ్ గుడ్, తప్పే ఉంది దాంట్లో. అలా కాకుండా మీకు ఇష్టమైన వారిని తీసుకొచ్చి ఈ విధంగా చేయటం అంటే ఆ యొక్క మిగతా జాతుల మనోభావాలు దెబ్బతీయటం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి రాబోయే రోజుల్లో కూడా ఇలా ఎవరు చేయొద్దని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఫైనల్గా బహుజన రాజ్యాధికారం రావాలి, ప్రతి ఒక్కరూ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అభివృద్ధి చెందాలంటే మీరు సమాజానికి ఏ సందేశం ఇస్తున్నారు? అలాగే సమాజంలో ప్రజలు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు? ముందుగా బీసీలు సామాజికంగా చైతన్యం అవ్వాల్సిన పరిస్థితి. ఇప్పటి వరకు ఏంటంటే ఆయా పార్టీల్లో నేను వైసీపీ బీసీని, టీడీపీ బీసీని, జనసేన బీసీ లాగానే ఉన్నారు. దయచేసి పార్టీలను వదలండి. మీరు పార్టీల్లో ఉంటే మీకు ఓన్లీ ఆ పార్టీలోని పదవులే ఉంటాయి. కానీ ఒక్కసారి పార్టీలను వదిలి మీరు బీసీ వాదంతో బయటకు వస్తే మీ రాజ్యాధికారం మీరే స్థాపించుకుంటారు. ఆ రాజ్యంలో మీరే మంత్రులు, ఆ రాజ్యంలో మీరే ప్రధాన వ్యక్తులు. ఆ దిశగా ఆలోచన చేయండి. ఏదైతే సామాజిక చైతన్యం అవ్వాలా, ఆర్థిక చైతన్యం అవ్వాలా, తద్వారా రాజకీయ చైతన్యంగా ముందుకొచ్చేసి ఈ యొక్క పరిపాలనలో భాగస్వాములు కావాలన్నదే నా యొక్క ముఖ్య కోరిక. ఆ విధంగా నా యొక్క బీసీ సోదరులందరూ ఆలోచన చేస్తారని కోరుకుంటున్నాను. 2014-15 ఆ టైంలో కాపుల్ని బీసీల్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ ఎవ్వరూ చేయని సాహసం, అంటే ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడి ఒంటి మీద కిరోసిన్ పోసుకుని అంతా చేయాలని మీకు ఎందుకు అనిపించింది? సో అప్పుడు ఎలా చేశారు? అది అంటే తెలియని విషయం కాదు, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు అప్పటి ప్రభుత్వం వచ్చేసి ఏకపక్ష నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఒక కుటిల నీతితో ప్రయత్నం చేసింది. ఎస్, ఏ ప్రభుత్వం అయినా కానీ అన్ని సామాజిక వర్గాల్ని
సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత ఆ యొక్క ప్రభుత్వాలకు ఉంటుంది. కానీ అప్పటి ప్రభుత్వం వచ్చేసి ఒక సామాజిక వర్గానికి పెద్దపీట వేయాలని చెప్పేసి ఆలోచన చేయటం, అదేవిధంగా అప్పటి వరకు అన్నదమ్ముల్లా కలిసినటువంటి బీసీలు కాపుల్ని ఒక రకమైన యుద్ధ వాతావరణంలోకి తీసుకెళ్ళింది అప్పటి ప్రభుత్వం. ఇది వాస్తవం. అప్పట్లో కాపులు బీసీలుగా ఒక గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే అన్నదమ్ముల్లా కలిసి అరే మామ అరే బాబాయ్ అరే తమ్ముడు అని కలిసిమెలిసి ఉన్న వాతావరణాన్ని డిస్టర్బ్ చేసినటువంటి పరిస్థితి. అప్పుడు మాకు అనిపించిన ఇదేంటంటే, నేను మొదట్లో మీకు చెప్పాను, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి లేదంటే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా అవ్వాలి అంటే కాపులు బీసీలు కలిస్తేనే రాజ్యాధికారం వస్తుందని చెప్పాను నేను. ఆ ఫార్ములా ఎక్కడైతే వర్కౌట్ అవుతుందో అని చెప్పేసి విడగొట్టడానికి అప్పుడు చేసినటువంటి ప్రయత్నం. ఎస్, నిజంగా కాపు సోదరులలో కూడా చాలా మంది సామాజికంగా వెనుకబడి ఉన్నారు, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళని ఆర్థిక చైతన్యం ఇవ్వాలి, సామాజిక చైతన్యం కల్పించాలి, వారిని కూడా ఇంకా మెరుగైన అవకాశాలు కల్పించాలి కాపు సోదరులకు కూడా. ఇందులో మేము ఎక్కడ అబ్జెక్షన్ చెప్తుంది లేదు. అయితే ఏదైతే ఈ రిజర్వేషన్ కల్పించాలనే ప్రక్రియ పద్ధతిలో చేయాలని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం ఒక కుట్రకోణం చేసింది. దాన్ని మేము ఒక బీసీ జాతికి నష్టం కలగకూడదని చెప్పేసి అప్పుడున్న నా ఆవేదన, నా యొక్క ఆవేశాన్ని వెలువిచ్చుకున్న విధానమే ఆ రోజు నేను ఆ విధంగా చేయడానికి కారణమైందని చెప్పేసి చెప్తున్నాను. అయితే ఇప్పటికీ చెప్తున్నాను, ఇందాక చెప్పినట్లుగా ఒక ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తేనే తప్పించి ఇప్పుడున్న రాజకీయాలకి చెక్ పెట్టలేని పరిస్థితి. బీసీలని రాజకీయంగా ఇంకా మెండుగా చూడాలి అంటే అలాంటి ఆలోచన చేయాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాను. 2016 ఆ ప్రాంతంలో ఒక బీసీ మీటింగ్కి వెళ్తూ కారు యాక్సిడెంట్ అయ్యి 3-4 పల్టీలు కొట్టిన తర్వాత కూడా మీరు ఆ మీటింగ్కి వెళ్ళారనే విషయం తెలిసింది. అంటే అది ఎలా జరిగింది? మీరు బలో గ్యాదర్ చేశారనే సమాచారాన్ని ఎవరు చెప్పారో కానీ వాస్తవంగా అయితే నేను మర్చిపోయాను ఇన్సిడెంట్. అది ఇట్స్ లాంగ్ బ్యాక్. అయితే అప్పట్లో నేను యాక్చువల్గా ఫ్యామిలీతో ఉండేది హైదరాబాద్ అండి. వాస్తవంగా నేను బీసీ సంక్షేమ సంఘంలో పనిచేస్తున్నాను. మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేసన్ శంకర్రావు గారు. అది మీటింగ్ కూడా కాదండి, మన బీసీ సోదరుణ్ణి కటికి నేల మీద కూర్చోబెట్టి ఒక ఆధిపత్య కులస్తుడు ఒక అబ్యూజ్ వాడి అసలు అది ఎలా ఉందంటే ఒక జుగుప్సాకరమైన ఆ వీడియో అండి. అది చూసిన తర్వాత చెలించిపోయి వెంటనే ఇక్కడి నుంచి హుటాహుటిన బయలుదేరడం జరిగింది. ఆ వెళ్తున్న క్రమంలోనే నాగార్జున సాగర్ యువతలో నా కారు చాలా మేజర్ యాక్సిడెంట్. లక్కీగా ఏంటంటే దేవుడి దయ వల్ల, మా అమ్మ నాన్న ఆశీర్వాదం వల్ల నాకు ఎటువంటి అపాయం జరగలేదు. లోపల చిన్న చిన్న ఇబ్బందులు జరిగినాయి. అయినా కానీ వెంటనే మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో వెళ్ళే క్రమంలోనే ఈ యాక్సిడెంట్ జరిగింది. మనం అక్కడికి వెళ్ళే లోపే నేను అక్కడ ఉన్న మా సోదరులకి అందరికి చెప్పి ఇట్లా ఉంది పరిస్థితి, మీరు జాగ్రత్తగా డీల్ చేయండి అని వాళ్ళకి చెప్పడం, వాళ్ళు ఈ లోపు ఎస్పీ గారి ఆఫీస్ కాడికి వెళ్ళటం, నేను వెంటనే 1 గంట 2 గంటల వ్యవధిలో నేను కూడా చేరుకొని ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏ స్టేషన్లో అయితే కూర్చొని కాలు మీద కాలు చేసుకొని కూర్చొని పంచాయతీలు చేసిన ఆ పెద్దలని అదే పోలీస్ స్టేషన్లో ముసుగేపిచ్చి వాళ్ళని ముద్దాయిలుగా నించోబెట్టామని చెప్పేసి తెలియడానికి నిజంగా చాలా ఆనందం. ఇది ఒక్క యామామురళి వల్ల లేదంటే ఇంకొక ఎల్లయ్య పుల్లయ్య వల్ల కాదు, ఇట్స్ టీమ్ వర్క్. అందరం కలిసి చేస్తేనే సాధ్యమైంది. అంటే ఏ విషయమైనా కానీ అందరం కలిస్తే ఎంతో గొప్ప రిజల్ట్ వస్తాయి. ఆ రోజు ఒక బీసీ అని కానివ్వండి, ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కానీ, మైనారిటీ అందరినీ కలుపుకొని ఆ కార్యక్రమం చేశాము. కాబట్టే ఆ కార్యక్రమం అంత సక్సెస్ అయ్యింది. అధికారంలో ఉన్న వ్యక్తులనే అరెస్ట్ చేయించి పోలీస్ స్టేషన్లో వేయించినటువంటి పరిస్థితి వాళ్ళు చేసిన తప్పులే. కాబట్టి ఈ ఉదాహరణ కూడా మీరు చాలా చక్కగా చెప్పారు. అంటే నాకు యాక్సిడెంట్ అయిన సందర్భం చెప్పే కన్నా ఒక ఆధిపత్య కులస్తుడిని అందరం కలిసి ఎదుర్కొని అరెస్ట్ చేయించాము. నిజంగా ఈ విషయంలో నాకు చాలా సంతోషం. సమాజం కోసం నిరంతరం శ్రమిస్తేనే మీరు వ్యక్తిగతంగా వృత్తిగా ఏం చేస్తున్నారు? ఇప్పుడు నాది చిన్న కాంట్రాక్ట్ వర్క్ అండి. నేను స్టోన్ క్రషర్స్కి O&M కాంట్రాక్ట్ వర్క్ చేస్తూ ఉంటాను. అది నా వృత్తి. ప్రవృత్తి ఇప్పటి వరకు నేను చెప్పిందంతా నా ప్రవృత్తి అనమాట. అంతే. ఏదైతే కాపుల్ని బీసీలని చేసే క్రమంలో మంజునాథ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న గుంటూరు మీటింగ్లో ఏదో ఇన్సిడెంట్ జరిగింది కాపులకి బీసీలకి అని అప్పుడు చాలా ఎక్కువ అనుకోవడం జరిగింది. దాని గురించి కొంచెం వివరణ ఇవ్వగలరు? తప్పకుండా అండి. మీరు కూడా ఏంటంటే ఏదైతే సామాజిక మాధ్యమంలో అప్పటి వారికి అనుకూలంగా వారపత్రికల్లో చూసి మీరు మాట్లాడుతున్నారో నాకు అనిపిస్తూ ఉంది. వాస్తవంగా అయితే కాపులు బీసీలు చాలా చక్కగా అన్నదమ్ములా కలిసి ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు ఏం జరిగిందంటే మంజునాథ కమిషన్లో కూడా ఒక రకమైన కుట్రకోణం దాగి ఉంది. ఎందుకంటే కమిషన్ వేసిందే ప్రభుత్వం కాబట్టి. అక్కడ కూడా ఏంటి ఆ వేదికను ఉపయోగించేసుకొని కాపులకి బీసీలకి గొడవలు పెట్టాలని చెప్పేసి ఒక ఆలోచన చేశారు. అది ఎలాంటి ఆలోచన అంటే బీసీలకి మైక్ తక్కువగా ఇవ్వటం అని, కాపు సోదరులకి ఎక్కువగా ఇవ్వటం అని చెప్పేసి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేశారు అక్కడ. ఆ వాతావరణంలో క్రియేట్ చేసిన సందర్భంలోనే అధికారులే దీన్ని బాహాటంగా ఇటు వాళ్ళేంటి వీళ్ళేంటి అని చెప్పేసి ఒక రకమైన యుద్ధ వాతావరణాన్ని వాళ్ళే తెరలేపారు. ఇది జరిగిన వాస్తవం. అంతేగాని కాపు సోదరులకు కానీ బీసీ సోదరులకు కానీ ఎటువంటి విభేదాలు లేవు ఆ సందర్భాల్లో. కాకపోతే సిద్ధాంతపరమైన విభేదాలు అంటే వాళ్ళు రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నారు, బీసీలుగా మేము మా రిజర్వేషన్లో ఇవ్వద్దు అని చెప్పేసి బీసీలుగా మేము కోరుకున్నాం. అదే జరిగిన విషయం. అంతేగాని అక్కడ ఎటువంటి యుద్ధ వాతావరణం అనేది లేదండి. మిగతా అందరికంటే భిన్నంగా ఎక్కడే సమస్య వచ్చినా మీరు వెళ్ళి రోడ్లకి మీద కూర్చోవటం,
బస్సులకి కార్లకి అడ్డంగా పడుకోవడం, నీళ్ళల్లో కూర్చోవడం, ఇలా వినూత్నంగా చేస్తారు. ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? అంటే నేను ఎంచుకున్న మార్గం భిన్నం. ఎక్కడైతే ఇబ్బందులు కలిగినాయో అక్కడికే వెళ్ళాలి. ఆ వెళ్ళిన క్రమంలో నా బాధ, నేను ఎలాంటి బాధను ఎదుర్కొంటున్నానో 10 మందికి తెలియచేయాలి. అంటే ఇలాంటి బాధను 10 మందికి తెలియచేయటం వల్ల ఏంటంటే వాళ్ళల్లో చైతన్యం అయ్యి, అంటే ఈ యొక్క అణిచివేయబడ్డ కులాలేమో ఏదైతే ఇబ్బంది కలిగితే ఎలా పోరాటం చేయాలి అనే చైతన్యం అవటానికి అయితే ఒక కాన్సెప్ట్ అయితే, రెండోది ఏంటైతే ఎవరైతే ఈ చిన్న కులాల జోలికి వెళ్తే వీళ్ళు దేనికైనా సిద్ధం, వెనకడుగేయకుండా వచ్చేస్తారా అని ఒక భయం కలిగించడానికే నేను ఈ మార్గం ఎంచుకున్నాను అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో భాగంగానే బీసీలకి అణిచివేసిన కార్యక్రమాలు కానివ్వండి, సామాజిక వివక్షత ఎదుర్కొన్న కార్యక్రమాలని ఇలా రోడ్డు మీదకి ఎక్కేసి ఈ యొక్క నా పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే నా పోరాటం అంటే ఇక్కడ ఒక యామా మురళీ కాదండి, యామా మురళీతో పాటు ఎంతోమంది ఉన్నారు. ఇట్స్ కంప్లీట్లీ టీమ్ వర్క్. ఓకే. నెల్లూరు ప్రాంతంలో ఒక సామాన్య బీసీ వ్యక్తికి అన్యాయం జరిగిందని దెందులూరు ప్రాంత ఎమ్మెల్యే, అధికార పార్టీలో ఉన్న అతను, ఉన్నత సామాజిక వర్గానికి చెందిన అతను, ఆయన సవాళ్ళను స్వీకరించి ఆయన ప్రాంతానికి వెళ్ళి ఆయన మీదే మీరు సవాలు విసిరిచ్చారంటే, అంటే మీకు అంత ధైర్యం ఎలా వస్తుంది? మీరు ఈ విధంగా పోరాటాలు ఎలా చేయగలుగుతున్నారు? మీకు భయం అనిపించదా? అవునండి, ఆ రోజు వాస్తవంగా జరిగిన ఘటన బీసీ బిడ్డని కొట్టి ఇబ్బంది పాలు చేసినప్పుడు నేనే ఫోన్ చేశాను వ్యక్తిగతంగా తనకి, చింతమనేని ప్రభాకర్ గారికి. సార్ ఇట్లా చేయటం తప్పు సార్ ఇద్దానంటే ఆయన ఫోన్లో ఒక రకమైన ధోరణితో మాట్లాడుతూ నీకు దమ్ముంటే ఇక్కడికి రా తేల్చుకుందా అని చెప్పేసి అన్నాడు. నేను ఇందాక అన్నట్లుగా అణిచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రతరం అవుతా ఉంది. అంటే ఆత్మగౌరవంతో ఉన్నటువంటి ఈ కులాల్ని కొట్టింది కాక దమ్ముంటే ఇక్కడికి రా అని చెప్పేసి మాట్లాడటం నిజంగా ఆయన ఏ విధంగా మెసేజ్ ఇవ్వాలనుకున్నారు అన్నాడు. కాబట్టి వెంటనే అందుబాటులో ఉన్న బీసీ సోదరుల్ని, కుల సోదరుల్ని అందరినీ కలుపుకొని ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. వారిని మేము ఆ యొక్క మీడియా వేదికగా ఓపెన్గా వారికి కూడా మేము సవాలు విసరడం జరిగింది. మేము వచ్చాము, ఈ యొక్క బీసీ బిడ్డలకి ఏం సమాధానం చెప్తామని చెప్పేసి ఇచ్చిన సవాల్ని స్వీకరించి మేము ప్రతి సవాలు ఇవ్వటం జరిగింది. అంటే ఇది మేమేదో గొప్ప అని చెప్పడానికి నేను ఇది చెప్పట్లేదండి. సమాజంలో అందరం ఒకటే. ప్రతి ఒక్క ప్రాణికి ఏదైతే హక్కులు ఉన్నాయో మనిషికి కూడా అదే హక్కులు ఉన్నాయి. ఈ కులాలు మతాలు సృష్టించి చిన్న కులం అని చెప్పేసి ఎక్కి తొక్కాలి అంటే ఎవరు ఊరుకునే పరిస్థితి కాదు. పాత రోజులు, మా ముందు తరం మాకిచ్చిన అతి పెద్ద ఆస్తి చదువు. ఈ చదువు ద్వారా విజ్ఞానవంతమైన మేము రాజ్యాధికార దిశగా సాగుతూ ఉన్నాము. ఇప్పుడు దాకా గడిచింది ఒక లెక్క, రాబోయే రోజుల్లో పరిస్థితులు మారబోతున్నాయి. కాబట్టి బీసీల మనోభిష్టం మేరకే నడుచుకోవాల్సిన పరిస్థితి ఈ పార్టీలకు ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఫైనల్గా రాజ్యాధికారం రావాలంటే ఏదైతే మీలాంటి వాళ్ళు ఉన్నారో, మీలాంటి వాళ్ళు పోటీ చేసినప్పుడు రోడ్డు మీద కాదు, మీ వాయిస్ అసెంబ్లీలో వినిపించినప్పుడే ఏదైతే చిన్న కులాలు, బీసీ కులాలకి న్యాయం జరిగింది. ఆ విధంగా ఎమ్మ మురళి గారిని మేము ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చూడబోతున్నాం, మీరు ఎప్పుడు పోటీ చేయబోతున్నారు? మీరు నా మీద ఉన్న ఒక ఐదుతో మీరు అడగటంలో తప్పలేదు. టు బి ఫ్రాంక్, నా గొంతులో ప్రాణం ఉన్న నాళ్ళు ప్రజాక్షేత్రంలో ఈ బ్యాలెట్ ఓటింగ్ దాంట్లో పోటీ చేయను. నాకు ఆ స్థాయి కాదు. నాది వీధి పోరాటాలే. నేను అసెంబ్లీలోకి వెళ్ళాలనో, లేదంటే ప్రజాక్షేత్రంలో ఈ విధంగా ఎమ్మెల్యేనో, లేదంటే ఎంపీటీసీ అనో, జెడ్పీటీసీ అనో ఇలాంటి కోరికలు లేవండి నాకు. ఐఎమ్ వెరీ క్లియర్. నేను ఇటువంటి రాజకీయాల్లోకి పొరపాటును కూడా రాను. ఏ గాడికి నా వీధి పోరాటాలే, తిరుగుబాటే, ఇంతే. ఇట్స్ వెరీ క్లియర్. ఇప్పుడు మీలాంటి వాళ్ళే పోటీ చేయనంటే మిగతా వాళ్ళు ఎలా పోటీ చేస్తారు? రాజ్యాధికారం ఎలా వచ్చింది? ఖచ్చితంగా అండి. ఇప్పుడు నేను చేయలేనంత మాత్రాన ఇప్పుడు మీ బోటోళ్ళు ఉన్నారు, లేదంటే మా సోదరులు శ్రీనివాస్ గారు ఉన్నారు. అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న సోదరులందరికీ మేము ఖచ్చితంగా వారికి మద్దతు తెలియజేసి ఇలాంటి వాళ్ళు ఉండాలి, ఇట్లాంటి వాళ్ళ చేత పని చేయించడానికి కూడా మేము అనుకుంటామని చెప్పేసి కూడా మేము చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి మేము మద్దతు తెలుపుతూ బీసీలను ఇంకా ముందుకు తీసుకొస్తాం. బీసీ సంఘాలకు వస్తే దాదాపు ఆంధ్రప్రదేశ్లో 36 బీసీ సంఘాలు ఉన్నాయి. అలాగే కుల సంఘాలకు వస్తే ఒక్కొక్క కుల సంఘంలో 5-6 సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏ సంఘం తరఫున పనిచేస్తున్నారు? నేను కేశన్ శంకర్రావు గారి ఆధ్వర్యంలోని బీసీ సంక్షేమ సంఘంలో పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. అదేవిధంగా గౌడ సంక్షేమ సంఘం 273/25 ఆర్గనైజేషన్లో రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ఉన్నాను. ప్రస్తుతం ఉన్న నేపథ్యం ఈ విధంగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఏదైతే అధికార పార్టీలు ఉన్నాయో, 3 ప్రధాన పార్టీలు ఉన్నాయో, ఆ ప్రధాన పార్టీలు 3 కూడా ఒక కులం నుండి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకుని అతనికే అన్నీ ఇస్తున్నాయి. ఆ కులంలో ఎంతమంది ఉన్నా కానీ మిగతా వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఏం చేసినా ఆ వ్యక్తి ద్వారానే చేస్తున్నాయి. మరి ఇలాంటి విధంగా ఈ పార్టీలు చేస్తున్నప్పుడు మీలాగా పోరాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళ డిమాండ్లు అధికార పార్టీల దృష్టికి వెళ్ళేటప్పుడు వాళ్ళకు కూడా న్యాయం జరిగేటప్పుడు దీనిని ఏ విధంగా మనం పరిష్కరించాలి? ఇక్కడ వాస్తవంగా మనం చెప్పుకుంటున్న ప్రకారం ఏంటంటే చాలా మంది లీడర్స్ ఇక్కడ రెండుగా మాట్లాడుకోవాలి. సంఘాలు కానివ్వండి, కుల సంఘాలు కానివ్వండి, బీసీ సంఘాలు కానివ్వండి, మనం రెండుగా విభజించవచ్చు.
ఒకటి సామాజిక చైతన్యం, సామాజిక భద్రత అంశంలో పనిచేసే సంఘాలు కొన్ని అయితే, ఆర్థిక చైతన్యం, రాజకీయ చైతన్యం కోసం పనిచేసే సంఘాలు కొన్ని ఉంటుంటాయి. ఈ యొక్క రాజకీయ చైతన్యం, ఆర్థిక చైతన్యం కోసం మాట్లాడే సంఘాలు, పోట్లాడే సంఘాలు ఏ కాడికి ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో వాళ్ళతో లాలూచీగా వెళ్ళేటువంటి పరిస్థితి, వాళ్ళ యొక్క ఉనికిని చాటుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ గురించి ఎక్కువ మనం చర్చించాల్సిన అవసరం లేదు, వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉండాల్సిన అవసరమే. బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళు అందులో ఉంటూనే వారి సామాజిక వర్గాలకి సామాజిక భద్రత, సామాజిక చైతన్య అంశాల్లో కట్టుబడి పనిచేస్తే బాగుంటుందన్నది నా అభిప్రాయం. వాళ్ళు అలా కాకుండా కేవలం ఆ పార్టీ నిబంధనలకు లోబడే పనిచేస్తే రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ మనుగడికి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితులు అవుతూ ఉంటుంది. అంతే కదండి, ఒక టర్మ్ చూస్తారు, కులానికి ఏం చేశారన్నది ఆ యొక్క సామాజిక వర్గాలు ఆలోచిస్తాయి. 5 ఏళ్ల టర్మ్లో నువ్వు కేవలం నీ సామాజిక వర్గం కోసం చూసుకుంటున్నావా, నీ కోసం చూసుకుంటున్నావా అన్నది కూడా నీ సామాజిక వర్గం ఆలోచిస్తుంది. ఖచ్చితంగా నిన్ను ఎక్కడ పెట్టాలో ఆ 5 years అదే ఆలోచన చేస్తుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఆ నాయకులు అనేవాళ్ళు ఆ పార్టీల కోసం కాకుండా ఆ పార్టీలో ఉంటూ ఆ సామాజిక వర్గాల కోసం పనిచేయగలిగితేనే వాళ్ళు నాయకుడిగా వెదగలరు. నేడు కూటమి ప్రభుత్వం ఏదైతే గౌడ సోదరులు ఉన్నారో, గీత కార్మికులు ఉన్నారో, వారి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా 10% బార్లలో కావచ్చు, వైన్ షాపుల్లో కావచ్చు వారికి కేటాయిస్తూ జీవో తీసుకొచ్చింది కదా. గ్రౌండ్ లెవెల్లో నిజంగా అది పనిచేస్తుందా? దాని ద్వారా ఏదైతే గీత కార్మికులు ఉన్నారో వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారా? దీని మీద మీరేమంటారు? ఇది వాస్తవంగా అయితే కూటమి ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేసి ఏదైతే గీత కార్మికులకి వైన్ షాపుల్లో 10% రిజర్వేషన్ అనేది ఒక అద్భుతమైన పథకం. అద్భుతమైన పథకం అంటే అద్భుతమైన పథకం. ఇంతవరకు ఎవరు చేయని ఆలోచన. అంటే తెలంగాణలో ఉందనుకోండి, అది వేరే విషయం, ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే. అయితే అది వాస్తవ రూపంలో ఎంతవరకు సక్సెస్ అయింది ఏంటి అంటే ఇదంతా ఒక బూటకం. అంటే బయట ప్రపంచానికి ఈ గీత కార్మికులకి మేము ఏదో చేశామని చెప్పేసి ఒక ఆర్భాటమే తప్పించి గీత కార్మికుడికి అనేవాడికి ఉపయోగపడని ఒక పథకం. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం ఫెయిల్యూర్ అని చెప్పి చెప్తా ఉన్నాను. గీత కార్మికులు అంటే ఎవరండి? పోనీ గీత కులాలకే ఇచ్చారు. గీత కులాలకి ఇచ్చినప్పుడు ఈ వైన్ షాపులు ఎవరు వేయాలి? టెండర్లు ఎవరు మెయింటైన్ చేయాలా? అంటే అప్లికేషన్లేమో అరాకొరా ఉన్నటువంటి గీత కార్మికుడినో లేదంటే గీత కుల సోదరుని ఆర్థికంగా బక్క చిక్కినోని తీసుకొని వెళ్ళి అతని పేరు మీద షాపులు వేసుకొని దాన్ని నడుపుతుంది ఎవరండి? ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి ఆధిపత్య కులస్తులు కాదా? అంటే సొమ్ము ఒకటిది, సోకొకటిది. అంటే ఈ పథకం కేవలం ఆ పార్టీలో ఉన్న వాళ్ళకే తప్పించి గీత కులాలకి ఉపయోగపడింది 10% ఈ గీత కులాలకు ఉపయోగపడింది. 90% బోగస్ బోగస్ బోగస్. పేరు మాది, షాపులు ఎవరండి మెయింటెనెన్స్? ఎవరు చేస్తారు మెయింటెనెన్స్? ఇంకొక అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఈ అధికారులు కూడా ఆలోచన చేయొద్దండి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జీవో నెంబర్ 69 ఉన్నప్పుడు ఎక్కడికక్కడ షాపులు ఇచ్చినప్పుడు ఒకే పేరు మీద ఇవ్వాలా. ఓకే, కొన్ని ప్రాంతాల్లో ఈడిగ సోదరులు అంటాము, కొన్ని ప్రాంతాల్లో మా సిట్టిబల్జ సోదరులు అంటాము, కొన్ని ప్రాంతాల్లో యాత, కొన్ని ప్రాంతాల్లో ఈడిగ అంటారు. మరి ఈ కృష్ణా జిల్లా అయితేనేమి, ప్రకాశం జిల్లా అయితేనేమి, నెల్లూరు అయితేనేమి ఉండి ఇంకో చోట్ల వచ్చేసి గౌడగా పిలుస్తూ ఉంటారు ఈస్ట్ వెస్ట్లో. అలా పిలుస్తున్న క్రమంలో వాస్తవంగా గౌడుల కిన్ని, సెట్టిబల్జి కిన్ని, శ్రీసైనిక యాత కిన్ని అని చెప్పేసి ఇలా స్ప్లిట్ చేసిందే కాకుండా మళ్ళీ గౌడ కులం పెట్టేసి గౌడలో కూడా గమళ్ళ, గవళ్ళ, కలాలి అని చెప్పేసి ఏందండి కులాన్ని ఎన్ని ముక్కలు చేస్తారండి వీళ్ళు? అంటే వీళ్ళకి అనుకూలంగా చీల్చితే కానీ, అంటే కులాలని చీలిస్తే కానీ ఈ ప్రభుత్వాలు 10 కాలాలు మన్నికగా ఉంటాయని చెప్పేసి ఆ కుట్రపూరితమైన ఆలోచనలతో చేస్తాయి ఈ ప్రభుత్వాలు. ఈ కుట్రపూరిత ఆలోచనల్ని ఆయా సామాజిక వర్గాలు గ్రహించనన్నాళ్ళు మన పరిస్థితులు, స్థితులు ఇలాగే ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాలు చేస్తున్న కుట్రను కూడా గమనించాలా. గమళ్ళ అనే క్యాస్ట్ ఎక్కడుందండి? గమళ్ళ అంట. కలాలి అనేది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడుందండి? కలాలికి ఒక షాప్. ఏంటండి ఇది? ఇవన్నీ ఇస్తే మేము అప్పుడు పోరాటం చేసామండి. అంటే గమళ్ళ, కలాలి అనేది అంతా ఒకే క్యాస్ట్ అని చెప్పేసి మేము పోరాటం చేస్తే అప్పటికప్పుడు సప్లిమెంటరీ సర్టిఫికేట్ అని చెప్పేసి ఒక వెసులుబాటు ఇచ్చారు. ఆ సర్టిఫికేట్ తీసుకొని, అంటే ఇప్పుడు GOUD షాప్కి వచ్చినప్పుడు నా దగ్గర GOWDA ఉంటే నేను ఆ GOUD అనే సర్టిఫికేట్ తీసుకోవాలా, గమళ్ళ ఉంటే గౌడ్ అని తీసుకోవాలా. ఇలాంటి వెసులుబాటు సర్టిఫికేట్ ఇచ్చారు. తీసుకోమని చెప్పేసి ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. అయితే ఇక్కడ కూడా కుట్ర చూడండి. అక్కడ ఏదైతే ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ బాహాటంగానే ఈ సర్టిఫికేట్లు ఎవరు ఇవ్వాలండి? MRO గారు ఇవ్వాలా. ఆ సదరు ఎమ్మెల్యేలు ఏం చేశారంటే ఆ MRO వాళ్ళకి ఫోన్ చేసి మేము చెప్పిన వాళ్ళకే సప్లిమెంటరీ సర్టిఫికేట్ ఇవ్వండి, ఎవరికి ఇవ్వమాకండి అని చెప్పేసి చేసిన పరిస్థితి. ఆ రికార్డులు కూడా ఉన్నాయి మా దగ్గర, ఎవరెవరు ఏ ఎమ్మెల్యే చేశారు ఏంటో కూడా మాకుంది. అయినా ఇది తెలిసిన మేము బహిరంగ చేసినా కానీ ఏం చేయలేని పరిస్థితి. మా సామాజిక వర్గాల్లో మార్పు రావాలా, మేము ఆలోచన చేయాలా. ప్రభుత్వాలే మనం ఎన్నుకున్న ప్రభుత్వాలే మనకు అన్యాయం చేస్తున్నప్పుడు తిరిగి ప్రశ్నించాలా, మన హక్కులు కాపాడుకునేదానికి పోరాడాలా. ఏమండి, ఒక చిన్న ఉదాహరణ. ఒక బాబు 10th క్లాస్ చదువుతున్నాడు. వాళ్ళ నాన్నగారు అంటారు, ఏమంటాడు? అరే నువ్వు 10th క్లాస్ పాస్ అవరా, నీకు సైకిల్ కొనిపిస్తాను, నీకేం కావాలంటే అది తీసిస్తానంటాడు. 10th క్లాస్ పాస్ అయిన తర్వాత తండ్రి నెరవేర్చలేదనుకోండి, పిల్లగాడు ఏం చేస్తాడు? తండ్రి మీద మారాన్ చేస్తాడు, గోల్ చేస్తాడు, గేల్ చేస్తాడు, అలుగుతాడు. కానీ తిరిగి తన తండ్రి దగ్గర నుంచి సాధించుకుంటాడు.
అవును. ప్రేమపూర్వకంగా సాధించుకుంటాడు. మరి ఇక్కడ ప్రభుత్వాలు పెద్దల పాత్రలో ఉన్నప్పుడు, అధికారంలోకి రావడానికి పార్టీలు హామీలు ఇచ్చినప్పుడు, ఆ హామీలు ఇచ్చిన తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ఆ హామీలు నెరవేర్చుకునేదానికి వాళ్ళు ఏదైతే ఆ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు ప్రశ్నించాలా వద్దా, తిరుగుబాటు చేయాలా లేదా? నువ్వు ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నావు? నీ మనిషి మీదేగా. నువ్వు తిరుగుబాటు చేసినంత మాత్రాన నువ్వు ద్రోహి అవుతావా? కావు కదా. అందుకే నేనేమంటానంటే ఆయా పార్టీల్లో ఉన్న సోదరులు కూడా మీ పార్టీల మీద తిరుగుబాటు చేయమని నేను అంటలేదు. కావాల్సిన నీ జాతి కోసం కావాల్సిన హక్కుల కోసం నువ్వు గొంతెత్తితేనే అక్కడ పార్టీ దగ్గర నీకు విలువ ఉంటుంది, నీ కులంలో నీకు గౌరవప్రదమైన స్థానం ఉంటుంది. ఆ దిశగా ఆలోచన చేయండి. కానీ పార్టీ కోసమో పార్టీ ఏమనుకుంటుందో మేమన్నా మాట్లాడితే అనే ఆలోచన దయచేసి చేయమాకండి. మీరు పార్టీని గౌరవించుకొని మీరు పార్టీతో ప్రయాణాలు చేసుకోండి, మేము కాదంటలా. కానీ సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు గళం వినిపించాలి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. గత వైసీపీ ప్రభుత్వంలో రేపల్లి నియోజకవర్గంలో అమర్నాథ్ గౌడ్ సంఘటన జరిగినప్పుడు రాష్ట్రంలోని బీసీ సంఘాలు కావచ్చు, గౌడ్ సంఘాలు కావచ్చు, అలాగే ప్రతిపక్షాలు కూడా ఆ సంఘటనని ఆ వెలుగులోకి తీసుకొచ్చి ఒక సంచలనమైన మార్పు అనేది కనిపించింది. సంఘటన జరిగితే స్పందిస్తున్నారు అనేది. అటువంటి సంఘటనని నేటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భీమవరంలో జరిగితే ప్రతిపక్షాలు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, లేదు గౌడ్ సంఘాలు కావచ్చు, ఆ స్థాయిలో చూపించలేకపోయారు. ఆ స్థాయిలో ఆ మెసేజ్ని పాస్ చేయలేకపోయారు. దానికి ముఖ్య కారణాలు ఏంటి? నిజం మాట్లాడుకోవాలంటే అమర్నాథ్ గౌడ్ అంశం జరిగినప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి. మరి రాజేష్ని చంపినప్పుడు ఎలక్షన్ లేవుగా. సో కాబట్టి వీళ్ళతో మాకు అవసరం లేదు అని అధికార పార్టీ అయితేనేవ్వండి, ప్రతిపక్ష పార్టీ అయితేనేవ్వండి ఈ విధంగా ప్రవర్తించాయి. అంటే అప్పుడు ఎలక్షన్ టైంలో వచ్చేసి ఈ యొక్క సామాజిక వర్గాల ఓట్లు కావాలి కాబట్టి ఒకటి ప్రతిపక్ష పార్టీ పూర్తి స్థాయిలో మేము ఆ రోజు గౌడ సంఘాలుగా కానివ్వండి, బీసీ సంఘాలుగా కానీ నిరంతరం దాని మీద పనిచేశాం కాబట్టి మా అభిష్టం మేరకు అప్పుడు ప్రతిపక్షం కూడా దీన్ని అందిపుచ్చుకొని ఒక ఉవ్వెత్తున ఉద్యమంలాగా చేసి మాకు మద్దతు ఇచ్చి న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పడం, అప్పుడు వాళ్ళు కొంత ఆర్థిక స్వాలంబన కూడా అందించారు. అప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి. అప్పుడు ప్రభుత్వం ఎవరిది? వైసీపీ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు మాట్లాడటానికి ఇబ్బంది కాబట్టి వాళ్ళు మాట్లాడలేదు. ప్రతిపక్షం కాబట్టి అవసరం అధికారంలో రావడానికి కాబట్టి వీళ్ళు మాట్లాడారు. ఇప్పుడేంటి ఎలక్షన్ లేవు కదా, అధికార పార్టీ మాట్లాడదు. ప్రతిపక్షం పార్టీ ఏంటి, వాళ్ళకి ఆడ ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మాట్లాడదు. మళ్ళీ ఎగైనా ఇక్కడ పనిచేసింది ఎవరు? బీసీ సంఘాలమైన మేము, కుల సంఘాలమైన మేమే పనిచేసాము. మేము పనిచేసి ఎంతవరకు మా గళం తీసుకువెళ్ళాము అంటే ఎస్పీ దగ్గరకు తీసుకెళ్ళినా కానీ ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసి దాని మీద న్యాయం జరగకుండా నానుస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ మీద కేసు అయితే నమోదు చేసిన మాట వాస్తవం, కేసు అది జరుగుతూ ఉంది. అయితే దీన్ని ఏంటంటే ఏం చేశారంటే ఆ హత్యలు చేసిన వ్యక్తులు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి దీన్ని సాగనీయకుండా 4 గోడల మధ్య దాన్ని మమా అనిపించేసి చేసే కార్యక్రమం చేశారు వాళ్ళు. అంటే ఇక్కడ ఏమంటానంటే బీసీలకు న్యాయం జరగాలి అంటే ఆ ఘటన జరిగే ముందు కానీ తర్వాత కానీ ఎలక్షన్లు ఉండాలా. ముందు కాదు, ఘటన జరిగిన తర్వాత ఎలక్షన్లు ఉండాలా. అప్పుడు కానీ మీకు న్యాయం చేస్తామంటాయి అధికార పార్టీ అయినా ప్రతిపక్షం. ఇది ఎక్కడ న్యాయం అండి? మిమ్మల్ని అధికారంలో తెచ్చడానికి పాటుపడినటువంటి ఈ కులాలు ఏదైతే వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోవాలి అంటే ఎలక్షన్ల టైం అయితేనే వీళ్ళకి న్యాయం చేస్తారా? ఇది ఎక్కడ న్యాయం అండి? కాబట్టి నేను ఇందాకే చెప్పాను మీకు, ఏ పార్టీలో ఉన్నా కానీ మీకు జరిగిన అన్యాయాన్ని గొంతెత్తి ప్రశ్నించకపోతే న్యాయం జరగదు. స్వతంత్ర పోరాటం కూడా ఎలా వచ్చింది? మనకు స్వాతంత్రం ఎలా వచ్చింది? కాబట్టి తిరుగుబాటు చేస్తేనే నీకు కావాల్సింది దక్కేది. సో కాబట్టి ఈ యొక్క బీసీ సంఘాలు కానివ్వండి, అన్ని కుల సంఘాలు కూడా ఒకటే నా యొక్క మనవి, మీరు ఇంతవరకు చాలా చక్కగా పనిచేస్తున్నారు, మీ యొక్క బాధ్యతను మీరు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే పార్టీల్లో ఉన్నటువంటి నా బీసీ సోదరులు ఏం చెప్తున్నానంటే ఈ బీసీ సంఘాలు కుల సంఘాలకి పార్టీల్లో ఉన్న మీరు మద్దతుగా నిలబడి వారికి కావాల్సిన ఏదైతే సామాజిక చైతన్యాన్ని సామాజిక భద్రతని కల్పించే విధంగా మీరు మీ పార్టీలో అధినాయకత్వానికి అగ్రనాయకత్వానికి తెలియజేసుకుంటూ ఉంటేనే మీరైనా కానీ మీ పార్టీలో మనుగడ సాగించగలరని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. బీసీ సమస్యల్ని నిరంతరం ప్రజల్లో ఉంచుతూ క్యూనిస్ ద్వారా తీర్మానం మల్లన్న గారు పోరాటం చేస్తూ పోరాటంలో తెలంగాణ ప్రజలు నిరంతరం వాడే ఒక పదం వాడారని దాన్ని వేరేలాగా భావించి ఒక సామాజిక వర్గం వారు ఒక పార్టీకి చెందిన వాళ్ళు క్యూనిస్ ఛానల్ మీద అలాగే ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉన్న అతని మీదకి ధైర్యంగా వెళ్ళి ఛానల్ పగలు కొట్టి అతని మీద దాడి చేశారు కదా. సో అటువంటి సంఘటనలను చూసినప్పుడు మీకేమనిపించింది? వాస్తవంగా మల్లన్న గారి మీద దాడి అంటే ప్రశ్నించే గొంతుకులపై దాడి. ఇది ప్రతి ఒక్కళ్ళు ఖండించాల్సిన విషయం. ఆ సందర్భంలో దాదాపు చాలామంది ముక్త ఖండంతో ఖండించినటువంటి పరిస్థితి. ఇక్కడ ఏంటంటే ఏదైతే మన సోదరుడు అన్న పదం నిజంగా అది ఇబ్బందికరమైన పదం అయితే ఇది ఖచ్చితంగా మనం వారికి అపాలజీ చెప్పడంలో తప్పు లేదు. అయితే ఇక్కడ వ్యవస్థ మనోభావాలు దెబ్బతినలా,
వ్యక్తి మనోభావాలు దెబ్బతిన్నాయి. అంటే బీసీలకైతే ఒక మనోభావాలు, ఆధిపత్య కులాలకైతే ఇంకో మనోభావాలా? ఇది ఎక్కడ న్యాయం? అతనేం మాట్లాడాడు, అందులో మాట్లాడిన విషయం ఏంటి? ఆ విషయం మీద మాట్లాడండి. ఆయన నిజంగా ఏదైనా పొరపాటు మాట్లాడారా, తప్పు మాట్లాడారా, ఎస్ రండి, దాని మీద ఏదైనా క్షమాపణ అడుగుతారా? నిజంగా అది తప్పు అయి ఉంటే, ఆ పదం తప్పు అయి ఉంటే మీరు రండి, బహిరంగ క్షమాపణ లేదా ఏంటి అడగండి, దానికి ఖచ్చితంగా ఆయన వివరణ ఇస్తారు. మీరు వివరణ తీసుకోకుండా, ఏం తీసుకోకుండా ఆధిపత్య బలుపుతో వీడు బీసీఏ కదా అని చెప్పేసి దాడులు చేస్తారా? ఇది ఎక్కడ అహంకారం? దొరల అహంకారం కదా ఇది? అంటే రాచరిక పాలన తీసుకురావాలన్నా మీ ఉద్దేశం? మీరు ఒక్క మల్లనని ఆపాలని చూస్తే 100 మల్లలను పుడతారు. దయచేసి ఇందాకే చెప్పాను, అణిచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రవతం అవుతుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయకుండా సమాజంలో అందరూ ఉండాలా, అందరికీ సమాన అవకాశాలు, సమాన హక్కులు ఉంటాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని అన్ని పార్టీలు, అన్ని సామాజిక వర్గాలు గుర్తించి ముందుకు సాగాలి. సమాజంలో 150 వరకు బీసీ కులాలు ఉన్నాయి. వీళ్ళందరూ కలిస్తే రాజ్యాధికారం వీళ్ళదే అవుతుంది. సగం పైన వీళ్ళే ఉన్నారు. కానీ ఎక్కడ ప్రాబ్లం ఉంది? వీళ్ళు ఎందుకు కలవట్లేదు? బీసీ కులాలను ఎందుకు కలపట్లేదు? వీళ్ళందరూ ఒకే దాటి మీద ఎందుకు పనిచేయట్లేదు? ఇందా చెప్పాను కదండి, సామాజిక చైతన్యం లేక ఇటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అంటే ఎక్కడైనా ఒక జాతి కలిసి ఉంటే ఎక్కడో ఇద్దరు వ్యక్తులకి చిన్నపాటి క్లాషెస్ వస్తాయి. వాళ్ళిద్దరి వ్యక్తిగత ఈగోల వల్ల ఆ జాతి 2 ముక్కలు అయ్యేటువంటి పరిస్థితి వ్యవస్థలో ఎక్కడ చూసుకున్నా కానీ అదే జరిగింది. అయితే నేనేమంటానంటే అటువంటి వ్యక్తులను దూరం పెట్టేసి జాతి ఐక్యంగా ఉండేదానికి సామాజిక చైతన్యం కోసం పాటుపడగలిగితేనే ఈ జాతులు ఏకం కాగలవు. ఆ దిశగా గతంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఇప్పుడున్న అప్కమింగ్ జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు చాలా చక్కగా ఆలోచన చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కలిసిమెలిసి బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసి బీసీ రాజ్యాధికారంగా నేటి యువత చక్కగా ముందుకెళ్తుంది. దీనికి పునాదులు వేసింది మా ముందు పెద్దలే, మా ముందు తరం వాళ్ళు, ఆ తరం వాళ్ళు వేసిన పునాదుల మీద మేము ఎదుగుతూ వస్తూ ఉన్నాము. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీ రాజ్యాధికారం అనేది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులను కలుపుకొని ఆ విధంగా రాజ్యాధికారం సాధిస్తామని భావిస్తా ఉన్నాను. నేడున్న బీసీ సంఘాలన్నీ ఏదో పార్టీకి అమ్ముడుపోయిన సంఘాలే అని బీసీ జనాభా అనుకుంటున్నారు. దీంట్లో వాస్తవం ఎంత? మీరు చాలా తప్పు క్వశ్చన్ అడిగారండి. అది మీరు వెనక్కి తీసుకోవాలా, చాలా తప్పు. అది ఎవరు అమ్ముడుపోయారండి మీరు చూసారా? అంటే మీరు గమనించిన విషయం ఏంటంటే ఇప్పుడు మీడియా అంతా ఎవరి చేతిలో ఉందండి? అంటే వాళ్ళు అనుకూలంగా వాళ్ళకి ఇష్టం వచ్చిందని వాళ్ళు రాసుకుంటే మీరు అడుగుతారా? ఏ సంఘం అమ్ముడుపోయింది? ఎవరిని అంటున్నారు మీరు? ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకున్న ఎల్లో మీడియాలో వాళ్ళకు అనుకూలంగా రాసుకుంటారే తప్పించి నిజాలు బయటకు చెప్పరు. అందుకే సోషల్ మీడియా కానివ్వండి, మన మీడియా అనేది ఉండాలనేది అందుకే నేను అనేది. బీసీ సంఘాలు కానివ్వండి, కుల సంఘాలు కానివ్వండి, వారి శక్తి మించి చాలా చక్కగా వాళ్ళు పనిచేసుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడో అరాకొర చిన్న చితక పొరపాట్లు దొర్లుండొచ్చేమో, అంత మాత్రాన అందరినీ అమ్ముడిపోయారంటాం అది చాలా తప్పండి. అది మీరు ఆ పదం వెనక్కి తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నాను. మరి అలాంటప్పుడు ఇన్ని సంఘాలు ఎందుకు ఉన్నాయి? అందరూ కలిసి ఎందుకు పనిచేయట్లేదు? అలాగే ఎలక్షన్లో వచ్చినప్పుడు ఏదో సంఘం ఏదో పార్టీకి ఎందుకు మద్దతు ఇస్తుంది? బీసీల కోసమే ఎందుకు నిలబడటం లేదు? అంటే ఇన్ని సంఘాలు ఎందుకు వచ్చినాయంటే ఇప్పుడు సంఘాలు ఎక్కువ ఉండటం వల్ల ఇంకా మంచిదే, నాయకత్వం పెరుగుతుంది. మాకు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి, ప్రశ్నించే వాళ్ళు పెరుగుతారు, గొంతుకులు పెరుగుతాయి. కాబట్టి సంఘాలు ఎక్కువ ఉండటం వల్ల ఎటువంటి నష్టమేం లేదు. ఇక మీరు రెండో అంశం ఏమన్నారు? పార్టీలు ఎలక్షన్ టైంలో వాళ్ళకి అమ్ముడుపోతున్నాయి అదే అన్నారు. ఇంకా మేము ఎక్కడున్నామండి? మా పరిస్థితులు ఏంటి? పెడతానంటేమో ఆశ, కొడతానంటే భయం. ఇప్పుడు ఉదాహరణ చెప్పుకోవాలనుకుంటే మా పార్టీ అధికారంలోకి వస్తే మీకు బీసీ రక్షణ చట్టం ఇస్తామంది. మా పార్టీ అధికారంలోకి వస్తే మీ రిజర్వేషన్ల మీద మేము ఆలోచన చేస్తామంది. మరి అన్నప్పుడు మరి ఎవరికైనా ఆశే కదా. ఆ ఆశలో భాగంగా వారికి మద్దతు తెలపడమే కానీ మద్దతు తెలిపినంత మాత్రాన అమ్ముడిపోయినట్టు అంటాం చాలా రాంగ్. ఈ పదాలు కూడా ఎక్కడో పుట్టవండి. ఈ ఆధిపత్య వర్గాల నోట్ల నుంచి పుట్టిన పదాలే ఇలాంటి పదాలు. అందరికీ కూడా అంటలా నేను మళ్ళీ ఆధిపత్య వర్గాల్లో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. ఈ బీసీలు ఎదగాలని చెప్పేసి వీళ్ళ కోసం పాటుపడిన మహాత్ములు కూడా ఉన్నారు. కాకపోతే ఆ కొందరు వ్యక్తుల గురించి నేను చెప్తా ఉన్నాను. మన స్టూడియోకి వచ్చేసి మీ అమూల్య సలహాలు సందేశాలు ఇచ్చేసిన మీకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నిరంతరం ఇలాగే బీసీ సమస్యల మీద పోరాటం చేస్తూ సమాజంలో మంచి పేరు తెచ్చుకొని మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ మీకు మరొకసారి ధన్యవాదాలు. మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. బీసీ గళాన్ని వినిపించేందుకు ఒక వేదికని కల్పించారు. ఆ వేదిక ద్వారా మా యొక్క సమస్యలను వెలిపించుకునే దానికి కూడా మంచి అవకాశం ఇచ్చారు కాబట్టి మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.